హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే వరలక్ష్మి వ్రతం వీడియో అండి. సో యాక్చువల్లీ అయితే ఎవ్రీ ఇయర్ చేస్తాను. ఈ ఇయర్ కొంచెం స్పెషల్ ఏంటంటే వీడియో కూడా తీస్తున్నాను. ఎవ్రీ ఇయర్ అయితే అసలు చేయను, జనరల్గా వీడియో చేయకుండానే తీస్తూ ఉంటాం కదా. ఈసారి యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసాం కాబట్టి సో కొంచెం వీడియోలు కూడా పెడదాం అనుకున్నాను, అందుకే వీడియో తీస్తున్నాను. అండ్ ఇందులో ఏంటంటే ఇదంతా నాకు ముందు రోజే, వరలక్ష్మి వ్రతం ముందు రోజే నేను చేసే ప్రాసెస్. ఇదంతా కూడా ప్రతి సంవత్సరం ఉంటుంది, ఖచ్చితంగా అమ్మ హెల్ప్ చేస్తుంది నాకు. సో ఇక్కడంతా శారీ డ్రేపింగ్ అమ్మవారికి, ప్లస్ అమ్మవారికి నా దగ్గర ఉన్న నగలు అయితే ఏవి అవుతున్నాయి అలంకరణ అవన్నీ నేను ముందు రోజే చేసి పెట్టుకుంటాను. ప్లస్ ఆ ముందు రోజే నేను ప్రసాదాలకు కావాల్సినవన్నీ నానబెట్టాల్సినవన్నీ నానబెట్టేస్తాను. శనగలు గుగ్గిలకు పెడతాం కదా, సో అవి, ఇంకా ప్రసాదాలకి ఏమైతే పిండి నానబెట్టుకుంటాం కదా ముందు రోజు, సో అవన్నీ నానబెట్టేసుకొని ఎర్లీ మార్నింగే లేస్తాం ఆ రోజు. సో 5 o'clock అలా లేచేసి ఫస్ట్ ముగ్గు అవి పెడతాం అన్నమాట. ఇది రెండోసారి ముగ్గు పెట్టడం. ఆ రోజు ఆల్రెడీ ముగ్గు పెట్టిన తర్వాత మా చిన్నోడికి ఏంటో ముగ్గేస్తే అస్సలు నచ్చదు, వెళ్ళి కాళ్ళతో రాకేస్తూ ఉంటాడనమాట. సో ఆ రోజు మొత్తం పాడు చేశాడు. సెకండ్ టైం ముగ్గేయడం మా మమ్మీ వేస్తుంది. ఎంత కోపం వచ్చిందో మా అమ్మకి, ఎన్నిసార్లు వేసినా మళ్ళీ తుడిపేస్తూ ఉంటాడు అని కోప్పడుతుంది అనమాట. ఈ లోపల నేను స్నానం చేసేసి వచ్చి ఫస్ట్ ఇంట్లో దీపారాధన చేస్తాము. ఇంట్లో ఉన్న ఫస్ట్ పటాలన్నింటికి బొట్లు అవి పెట్టేసి ఫస్ట్ దీపారాధన చేసిన తర్వాతనే కిచెన్లోకి వెళ్ళి వంట స్టార్ట్ చేస్తామన్నమాట. సో అందుకని ఇంట్లో దీపం పెట్టేసి ఆ తర్వాత ఏంటంటే నాకు కొంచెం ప్రియారిటీ ఎక్కువ, నేను షాప్కి కూడా ఇస్తాను. నేను ఇంతలాగా నిలబడ్డానంటే దానికి రీజన్, నాకు స్టోర్ ఉంది, ఆప్టికల్స్ కదా, అది అందరికీ తెలుసు. సో అది ఉండడం వల్లే అని నేను బాగా నమ్ముతాను. సో అందుకనే ఇంట్లో ఏదైనా పూజ చేయాలన్నా, నాకు ఏదైనా హ్యాపీ మూమెంట్ ఏదున్నా కూడా నేను ఫస్ట్ స్టోర్కి వచ్చేస్తాను అన్నమాట. నాకు అదొక అలవాటు. సో అందుకనే ఫస్ట్ ఆ రోజు కూడా పండగ కదా అని ముందు ఇంట్లో దీపం పెట్టుకొని స్పీడ్గా షాప్ దగ్గరకు వచ్చి షాప్లో కూడా దీపం పెట్టి షాప్లో మొత్తం ధూపం అది వేసేసుకున్నాను అనమాట. ఇక్కడ చేసిన తర్వాతే ఇంట్లో పనులు స్టార్ట్ చేసుకుంటాను. అది ఎవ్రీ ఇయర్ అలాగే ఉంటుంది. ఏ పండగ వచ్చినా అంతే, దసరా, దీపావళి, వినాయక చవితి ఏది వచ్చినా ఫస్ట్ షాప్లోనే జరగాలి. అది నాకు అది సెంటిమెంట్ అనమాట. సో అదంతా చేసుకొని అప్పటికే నాకు చాలా లేట్ అయిపోతుంది. అప్పటికే అమ్మ అవన్నీ కొంచెం రా మెటీరియల్స్ అంటారు కదా, ఫస్ట్ అన్ని తీసి పక్కన పెట్టింది. ఇంట్లో పూజ సామాన్లు అవన్నీ క్లీన్ చేస్తూ ఉంది. ముందు రోజు ఎన్ని క్లీన్ చేసినా మళ్ళీ పూజ దగ్గరకు వచ్చేసరికి ఏదో ఒక చిన్నదైనా నేను మర్చిపోతూ ఉంటాను, మళ్ళీ అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. సో పూజ సామాన్లు క్లీన్ చేసే హడావిలో పడి పీటలు అవి క్లీన్ చేసుకోవడం మర్చిపోయాను నేను. మళ్ళీ అమ్మ వెళ్ళి అవన్నీ క్లీన్ చేస్తూ ఉంటే నేను ఇక్కడ వంట చేసుకుంటున్నా. సో రీసెంట్గానే 4 స్టవ్స్ కొన్నా కదా, 4 పొయ్యిలు తీసుకున్నాం కదా. సో అది ఉండడం వల్ల ఈసారి నాకు చాలా ప్లస్ పాయింట్ అయ్యింది. అన్నీ హడావిడిగా అయినా కూడా అన్నీ ఒక్కొక్క దానిపైన పెట్టేసేసరికి కొంచెం స్పీడ్గానే అయ్యాయి వంటలు. సో 9 రకాల ప్రసాదాలు అని అనుకున్నాను ఈసారి. చేసేసి అవన్నీ ప్రసాదాలు అయితే చాలా బాగా కుదిరినాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ ఏదో ఒక దాంట్లో టేస్ట్ చూడకుండా చేస్తాం కదా, పులిహోర లాంటి వాటిల్లో కొంచెం ఉప్పు తక్కువ అవుతుందేమో అని భయం వేస్తుంది చేసేటప్పుడు. బట్ ఈసారి అస్సలు అలా కాలేదు, అన్నిట్లలో కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. అండ్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. పులిహోర, దద్దోజనం, వడలు, బూరెలు, పూర్ణం బూరెలు చేశాను. ఇంకా పరమాన్నం అలా చేశాను అనమాట. కొన్ని 9 ఐటమ్స్ చేశాను పూర్తిగా అమ్మవారి కోసం. సో అవన్నీ అయిపోయేసరికి ఆల్మోస్ట్ నాకు లంచ్ టైం అయింది. మా హస్బెండ్ అయితే లంచ్ టైం అయిపోతుంది, త్వరగా చెయ్యి, పూజ మధ్యాహ్నం చేసుకోవద్దు అని చెప్పి పెద్ద గొడవ. సో అప్పటికి చాలా హడావిడిగా చేశాను. ఈ లోపల ఏంటంటే మా హస్బెండ్ సపోర్ట్ కూడా చేశారు. తనైతే పాపం డెకరేషన్ అంతా తనే చూసుకున్నాడు. సో ఈసారి డెకరేషన్ క్రెడిట్ మొత్తం మా హస్బెండ్కే ఇచ్చేస్తాను. అంత బాగా చేశాడు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగా వచ్చింది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. డెకరేషన్ అంతా నాకు అమ్మవారిని కూర్చోబెట్టిన తర్వాత భలే కళ వచ్చింది అనిపించింది. ఏదో టెంపుల్ ఫీలింగ్ వచ్చిందనమాట. అంటే ఇంటికి ఒక కళ వస్తుంది కదా అమ్మవారు వచ్చిన తర్వాత, అది నాకు ఆ డెకరేషన్ అయిన తర్వాతే కనిపించింది. సో చాలా బాగా అనిపించింది ఇంట్లో అంతా. ఆ రోజు పిల్లలకి హాలిడే కూడా ఉంది. ఫుల్ అల్లరి ఇంట్లో. వాళ్ళని మేనేజ్ చేస్తూ, వాళ్ళకి స్నానం చేయించి, వాళ్ళకి టిఫిన్ పెట్టి, స్టోర్ చూసుకుంటూ, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ డెకరేషన్లు, ప్రసాదాలు, అమ్మో చాలా హెక్టిక్ అయిపోయింది ఆ డే అంతా. బట్ ఓకే, చాలా హ్యాపీగా కూడా అనిపించింది. ఇక్కడ ఏంటంటే నేను పూజ స్టార్ట్ చేసేసుకున్నాను. పూజ స్టార్ట్ చేసిన తర్వాత కలశం పైన పెట్టే
జాకెట్ ముక్క ఉంటుంది కదా, సో దాన్ని ఫోల్డ్ చేయడం మా హస్బెండ్ చేసి పెడుతున్నారనమాట. తను ప్రతి విషయంలో ఇంతే, చాలా సపోర్ట్ చేస్తారు. ఒకవైపు నేను పూజ చేస్తూ ఉంటే ఒకవైపు తను సపోర్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. నీకేమైనా కావాలా, మళ్ళీ నేను అస్తమానం లేవకూడదని చెప్పి ఏమేం కావాలి ఏంటి అనేది అన్నీ తనే చూసుకున్నాడు. సో చాలా హ్యాపీగా అనిపించింది. తన పక్కనే ఉండి వీడియో తీయడం కూడా తనే చేశాడనమాట. నేను ఉంటాను, నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి. ప్రతి హస్బెండ్ ఇలా మనం ఏ పని చేసినా దాంట్లో హెల్ప్ చేస్తూ ఉంటే అదే కదా సంతోషం. పెళ్ళైన ప్రతి ఆడపిల్ల కోరుకునేది ఇదే కదా, భర్త సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. సో ఖచ్చితంగా మనం పూజించేటప్పుడు అనుకుంటాం కదా, నాకు మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ సపోర్ట్ పుట్టింట్లో ఎంత సపోర్ట్ ఉంటుందో మెట్టింట్లో కూడా అంతే సపోర్ట్ ఉంటే అసలు ఆ అమ్మాయికి ఇంకా తిరుగు ఉండదు. ఆ విషయం నేను గట్టిగా నమ్ముతాను. సో ఆ విషయంలో అయితే నేను చాలా చాలా లక్కీ. ఎందుకంటే మా అత్తగారింటి వాళ్ళైతే ఏంటి, మా హస్బెండ్ అయితే ఏంటి, ప్రతి విషయంలో ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో నేను ఏ వర్క్ చేసినా, ఇప్పుడు నేను పెట్టిన యూట్యూబ్ అయితే ఏంటి, సోషల్ మీడియాలో ఫస్ట్ టైం రావడం కదా అదైతే ఏంటి, లేకపోతే పెట్టిన స్టోర్ బిజినెస్ కానీ ఏ విషయంలోనైనా నన్ను ఒక్కసారి కూడా ఎందుకు ఇది అని ఎప్పుడూ అడగలేదు. నువ్వు చెయ్యి, నేను వెనకాల ఉంటాను, నేను చూసుకుంటాను అని చెప్పడమే తప్ప ఎప్పుడూ ఎందుకు అని అడగలేదన్నమాట. సో నేను చాలా బ్లెస్డ్ ఫీల్ అవుతాను ఆ విషయంలో. అమ్మాయి అదృష్టం అనేది పెళ్ళి తర్వాతే తెలుస్తారంటది కదా, ఈ విషయంలో అయితే నేను చాలా అదృష్టవంతురాలిని. ఇక్కడ మా చిన్నోడు చూడాలి ఎంత క్యూట్గా మాట్లాడుతున్నాడంటే, వాడంట బొట్టు చూపిస్తున్నాడు మీ అందరికీ. సో తనకి బొట్టు బాగుందా అని అడుగుతున్నాడు వచ్చి. బాగా అనిపించింది. మధ్య మధ్యలో వచ్చి అలా డిస్టర్బ్ చేస్తున్నాడు. నాకేంటంటే ఈ వీడియో వెనకాల టీవీలో వీడియో పెట్టుకుంటాను అనమాట ప్రతి ఇయర్. అంతే, నాకు మంత్రాలు అవి మనకు రావు కదా, అంత ఫ్లూయెంట్గా తెలియదు కదా. సో అందుకని ఎప్పుడైనా వినాయక చవితి చేసుకున్నా, వరలక్ష్మి వ్రతం చేసుకున్నా, నేను టీవీలో అమ్మవారి వీడియో ఏదన్నా పెట్టుకొని అక్కడ చెప్తున్నట్టుగానే ఇక్కడ పూజ చేసే అలవాటు. సో అలాగే నేను పూజ మొత్తం అలాగే చేస్తాను ప్రతి సంవత్సరం. అంతే, మ్యాక్సిమం ఏంటంటే అక్కడ మంత్రాలు అవి చెప్తూ నెక్స్ట్ ఏం చేయాలి ప్రాసెస్ అంతా చెప్తా ఉంటే సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేసి దండం పెట్టుకుంటాను. సో అందుకే నేను ముందే అన్నీ దగ్గర పెట్టేసుకుంటాను అన్నమాట, కంగారు అవి లేకుండా అప్పటికప్పుడు చూసుకునేలా కాకుండా ఫస్టే దీపారాధన అవి చేసేసుకొని బొట్టు అవి పెట్టుకొని వాయినాలు అవి ఇస్తాం కదా అవన్నీ, మళ్ళీ చేసిన ప్రసాదాలు అవన్నీ ముందే పెట్టేసుకుంటాను రెడీగా పెట్టుకొని. ఇంకా తర్వాత అక్కడ టీవీలో మనకు ఎలా పూజారి అయితే చెప్తారో పూజ ఎలా చేయించుతారో సేమ్ అదే ప్రాసెస్ నేను ఇక్కడ కంటిన్యూ చేస్తాను. సో ఇక్కడ అదే జరుగుతుంది. ఫస్ట్ నేను దీపం పెట్టేసుకుంటున్నా. దీపం పెట్టేసుకొని ఫస్ట్ కొన్ని అక్షింతలు దీపం దగ్గర వేసి దండం పెట్టేసుకున్న తర్వాత అప్పుడు పూజ స్టార్ట్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఫ్యాన్ వేసింది, మా హస్బెండ్కి చెప్తున్నా నేను, ఫ్యాన్ వేసింది కదా అందుకే పోతుందని. తర్వాత అప్పుడు వెళ్ళి తను ఫ్యాన్ ఆఫ్ చేసి తనే వెలిగించి ఇచ్చాడు.
ఇక్కడితో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే హారతి అవి ఇచ్చేసి, మా చిన్నోడికి ఏంటంటే హారతి ఇచ్చేటప్పుడు అగరబత్తి ముట్టించి ఆ వాడు కూడా తిప్పుతానని చెప్పి గోల గోల చేశాడు. సో కొంచెం సేపు తర్వాత మళ్ళీ ఇచ్చాను ఏడిపించొద్దని చెప్పి, కానీ భయం వేసింది, కొంచెం నిప్పుతో ఆటలు కదా అనేసి చాలా దూరంగా పెడతాను పిల్లల్ని. బట్ తను మాత్రం చాలా జాగ్రత్తగా యూజ్ చేశాడనమాట. సో దూరంగానే ఉన్నాడు, హారతవి భలే తీసుకున్నాడు. ఆ తర్వాత ఏంటంటే నేను టీవీలో ఎంత చూసి పూజ చేసుకున్నా కూడా లాస్ట్లో అమ్మవారి వ్రతకల్పం బుక్ ఉంటుంది, పూజ ఎలా చేయాలి అండ్ కథ ఏంటి, అమ్మవారికి అసలు మనం పూజ ఎందుకు చేస్తున్నాం, దాని విశిష్టత ఏంటి అనేది అంతా కూడా ఒక బుక్లో ఉంటుందన్నమాట. వరలక్ష్మి వ్రతకల్పం బుక్ అని దొరుకుతుంది. సో ఆ బుక్ నేను ప్రతి ఇయర్ చదువుతాను. లాస్ట్లో పూజ అన్నీ కంప్లీట్ అయ్యి హారతి అవి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ బుక్ తీసుకొని ఒకసారి ఆ బుక్లో ఏముంది ఏంటి అన్నీ మళ్ళీ చదువుకుంటాను. కథ చదవడం అయితే నాకు చాలా ఇష్టం. అసలు ఎందుకు వచ్చింది ఈ పూజ, మనం ఎందుకు చేస్తున్నాం అనేది అంతా కూడా ఆ బుక్లో ఉంటుందన్నమాట. ఫస్ట్లో హడావిడిగా అనిపించింది కొంచెం పూజ స్టార్ట్ అయ్యే వరకు, కానీ తర్వాత మాత్రం చాలా ప్రశాంతంగా జరిగింది అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఎప్పుడు అంతే మధ్యలో కొన్ని మర్చిపోతూ ఉంటా పెట్టేటప్పుడు. ఇది లాస్ట్లో అమ్మవారికి జాకెట్ ముక్క గాజులు అన్నీ పెట్టాను, బట్ లాస్ట్లో గుర్తొచ్చింది అమ్మవారికి నేను చీర కొన్నాను, బట్ ఆ చీర పెట్టడం మర్చిపోయాను. ఇంకా సరే లాస్ట్లో అయినా గుర్తొచ్చిందని చెప్పి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మళ్ళీ అమ్మవారికి చీర తీసుకొచ్చి పూలు గాజులు వక్క అన్ని తాంబూలం పెట్టి అప్పుడు అమ్మవారికి చూపించాను అనమాట. ఇంకా చీర అలాగే అక్కడే ఉంచాను. ఆ తర్వాత ఇది లాస్ట్లో హారతి, ఫస్ట్ హారతి ఏమో వినాయకుడి పూజ చేశాను, ఆ తర్వాత ఇది లాస్ట్లో అమ్మవారికి హారతి అవి ఇచ్చి ఆ తర్వాత నేను వాయినాలు అవి ఇవ్వడానికని ఇంటి దగ్గర ఉన్న అపార్ట్మెంట్లో వాళ్ళందరినీ ఫ్రెండ్స్ని వాళ్ళకు పిలవడానికి బయటికి వెళ్ళాను. సో ఫస్ట్ ఇక్కడ హారతి అవి ఇచ్చేసి అక్కడికి వెళ్ళాను అనమాట. అసలు ఈ వీడియో ఇంత లెంతీ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ముందు రోజు అన్నీ కూడా ఇందులోనే యాడ్ చేసి పెట్టేసరికి నాకు కొంచెం లెంత్ ఎక్కువ అనిపించింది. అండ్ పూజ అంతా కూడా ఆల్మోస్ట్ బిట్లుగా పెట్టాల్సి వచ్చింది. పూర్తిగా వీడియో పెట్టడానికి కూడా నాకు ఇంకా బోర్ కొట్టేస్తుందేమో అనిపించి చాలా వరకు కట్ చేసుకుంటూ వస్తూ పెడుతున్నాను. బట్ ఇది నాకు కూడా ఒక మెమరీలా ఉండిపోతాయి కదా అని చెప్పి ఈ వీడియోస్ అన్నీ తీసి పెడుతున్నాను.
వరలక్ష్మి వ్రతం అంటే స్పెషాలిటీ అది కదా, అందరినీ పిలిచి ఇంటికి తాంబూలానికి పిలుస్తాము, వాళ్ళ దగ్గర ఆశీస్సులు తీసుకుంటాం కదా. సో నాకు అది చాలా నచ్చుతుంది. ఆల్మోస్ట్ నేను ఫ్రెండ్స్ని చాలా తక్కువగా కలుస్తూ ఉంటాను, బట్ ఈ పండుగలో మాత్రం ఖచ్చితంగా నా క్లోజ్ ఫ్రెండ్స్ని, అపార్ట్మెంట్లో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా ఇయర్కి ఒక్కసారైనా వీళ్ళందరినీ కలుస్తాను ఈ రకంగా అనిపిస్తుంది అనమాట. సో ఈ ఆంటీ వాళ్ళైతే పైనే ఉంటారు. ప్రతి ఇయర్ ఆంటీ వచ్చి నాకు బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఆ రోజైతే నాకు చాలా లేట్ అయిపోయింది. వీళ్ళందరినీ పిలిచి తాంబూలం అవి ఇచ్చిన తర్వాత అప్పుడు నేను ఫాస్టింగ్ విడిచాను. ఆ రోజు అంత నైట్ వరకు కూడా ఆల్మోస్ట్ 9:30, 10 వరకు కూడా నేను ఫాస్టింగ్లోనే ఉన్నాను. అప్పుడు దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు అవన్నీ కొంచెం కొంచెం తినేసి ఫాస్టింగ్ విడిచాను అనమాట. అంతే ఈ వీడియో గైస్. ఈ ఇయర్ అయితే నాకు పండగ చాలా బాగా జరిగింది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.